Next problem. A pendulum clock gives correct time at the equator. Will it gain or lose time if it is taken to the poles? If so, why? The problem. సో దీన్ని మనం పెండులం క్లాక్ అంటాం. ఈ పెండులం క్లాక్ లో ఈ పెండులం టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూ మనకి ఇక్కడ కరెక్ట్ టైం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని పోల్స్ దగ్గరకు తీసుకెళ్తే కరెక్ట్ టైం చూపిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ పెండులం టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది కాబట్టి దానికి కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్కి ఫార్ములా రాస్తాం. ఏంటి ఫార్ములా? T is equal to 2 pi into root of L by G. ఇక్కడ 2 కాన్స్టాంట్, పై కాన్స్టాంట్. పెండులం క్లాక్కి ఈ లెంత్ ఎప్పుడూ కాన్స్టాంట్ గానే ఉంటుంది కాబట్టి L కూడా కాన్స్టాంట్. కాకపోతే ఈ పెండులం క్లాక్ని ఈక్వేటర్ దగ్గర నుంచి పోల్స్ దగ్గర తీసుకెళ్తున్నాం కాబట్టి ప్లేస్ చేంజ్ అవుతుంది. సో ప్లేస్ చేంజ్ అవడం వల్ల G మాత్రం కాన్స్టాంట్ గా ఉండదు, చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ 2πL మాత్రమే కాన్స్టాంట్స్. ఆ కాన్స్టాంట్స్ ని తీసేయదలుచుకుంటే ఈజ్ ఈక్వల్ టు బదులు ప్రపోర్షనల్ సింబల్ పెడతాం. కాబట్టి దీన్ని ఎలా రాయాలి? T ప్రపోర్షనల్ టు 1/√G. ఈ ప్రాబ్లం చేయడానికి ఈజీగా ఉండడానికి అంటే ఫర్ అవర్ కన్వీనియన్స్ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 1/, అని రాసుకుంటాను. అంటే 1/T అని రాసుకుంటాను. దీన్ని కూడా 1/1/√G అని రాసుకుంటాను. కాబట్టి ఏమవుతుంది? 1/T ప్రపోర్షనల్ టు దీన్ని 1/1/√G అని రాయడం వల్ల ఈ G పైకి వెళ్ళిపోయి మనకి √G వచ్చేస్తుంది. 1/Tని రెసిప్రోకల్ ఆఫ్ ద టైం పీరియడ్ అంటాం. ఆ రెసిప్రోకల్ ఆఫ్ ద టైం పీరియడ్ని ఫ్రీక్వెన్సీ అంటాం, ఎంతో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి 1/T బదులు మనం N అని రాసుకోవచ్చు. N ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √G వస్తుంది. అంటే G అనేది ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం పెండులం క్లాక్ని మనం పోల్స్ దగ్గరకు తీసుకెళ్తున్నాం. పోల్స్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే G ఇంక్రీజ్ అవుతుందో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటి? నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. సో G ఇంక్రీజ్ అవ్వడం వల్ల నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ టైము చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. అంటే సపోజ్ టైం ఒక 10 అయ్యి ఉంటే మనకి అది 10:10, 10:15 చూపిస్తుంది. సో పోల్స్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ కాబట్టి ఆ నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇంక్రీజ్ అవుతాయో ఇక్కడ టైం అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. దానివల్ల మనకి టైం 10 అయ్యి ఉంటే ఆ పోల్స్ దగ్గర మనకి 10:10, 10:15 చూపిస్తుంది. అంటే ఇది టైంని గెయిన్ చేసుకుంటుంది. అదే ఇక్కడ రాస్తా. when the pendulum clock taken to the poles, the acceleration due to gravity increases. So the frequency also increases. That means
the number of oscillations increases. Hence, it gains time. సో ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్